హలో అండి. సారీ ప్రీ ప్లేటింగ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. మనకైతే సారీ ప్రీ ప్లేటింగ్కి 3 మెజర్మెంట్స్ అనేది అవసరం ఉంటుందండి. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి పళ్ళు లెంత్ అనేది తీసుకోవాలి. సో టేప్ని షోల్డర్ దగ్గర పెట్టుకొని పళ్ళు మీకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్. సో నాకెవరైతే హెల్పింగ్ లేకపోవడం వల్ల నేను మీకు ఇలా చూపించాల్సి వస్తుంది. పళ్ళు ఎంత లెంత్ కావాలో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది కదా. మనకి పిక్కల వరకు పళ్ళు లెంత్ అనేది అయితే ఉంటుందండి. మరీ ఎక్కువ పొడవు కాదు, ఎక్కువ పొట్టి కాదు. సో ముడుకుల కంటే కింద పిక్కల దగ్గర మనకైతే పళ్ళు లెంత్ అనేది ఉంటుంది, తీసుకుంటే సరిపోతుంది. అది వచ్చేసి మన ఫస్ట్ మెజర్మెంట్. ఇప్పుడు మనం తీసుకునేది సెకండ్ మెజర్మెంట్. షోల్డర్ దగ్గర ఇలా టేప్ పెట్టుకొని ఇలా చూపించినట్టుగా ఒక రౌండ్ అయితే తిప్పుకోవాలి. మనం జనరల్గా చేరుకునేటప్పుడు కుచ్చుళ్ళకి ఇలా ముందు ఇలా పిన్ ఒకటి పెట్టుకుంటాం కదా, అలా. కానీ అది అక్కడ వరకు అయిపోలేదండి. మన రైట్ థై హాఫ్ వరకు మన పిన్ అనేది పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మీకు జనరల్గా ఇది బయట ఏ వీడియోస్లో కూడా చూపించరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చేయకపోతే మీకు ప్రీ ప్లేటింగ్ అనేది ప్రాపర్గా రాదు. అంటే కట్టుకునేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, మీకు చూసేటప్పుడు ఏ ప్రాబ్లం కనిపించదు. సో అక్కడ నుండి తర్వాత థర్డ్ వచ్చేసి ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. ఇది నవెల్ వరకు తీసుకోవాలి. సో బొడ్డు మధ్యలో వరకు తీసుకోవాలి, ఒక రౌండ్ కంప్లీట్గా. సో ఇప్పుడు మనకి ప్రీ ప్లేటింగ్కి ఏమేమి కావాలి అంటే ఐరన్ బాక్స్, స్టాండ్, ఇంకా క్లిప్, ఈ ప్రీ ప్లేటింగ్ క్లిప్, తర్వాత టేప్, ఇంకా సేఫ్టీ పిన్స్. సో సేఫ్టీ పిన్స్ ఎప్పుడైనా మంచివే వాడుకోవాలి, లేదంటే మాత్రం శారీస్ పాడవుతాయి. సో ఇలా తర్వాత ఇంకా నెట్. ఈ నెట్ వచ్చేసి మనకి హీట్, సో ఐరన్ బాక్స్ హీట్ నుంచి పట్టు చీరలు గట్టా ఉంటాయి కదా, సో వాటిని డైరెక్ట్ హీట్ తగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మిగిలిన పార్ట్స్ అయితే కంటిన్యూ అవుతాయండి.